ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్‌ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ టోన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గోదావరి గట్టు పైన అన్నారు అంటే మొత్తం ఈస్ట్ సైడ్ అని చెప్పేసి ఈజీగానే తెలిసిపోతుంది. అవును. సో, ఆ ప్లేస్‌లో యూజ్ చేసేవి కానీ, ఆ ప్లేస్‌ని స్పెసిఫిక్‌గా రిప్రజెంట్ చేసే కానీ ఏమన్నా ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేసారా? ఆహ్, మీరు హ్మ్, 'చూడు చూడు' ఈ సాంగ్ వింటే ఒక సన్నాయి బిట్ అంటారు. అది యాక్చువల్లీ నాదస్వరం దాని పేరు, ఇన్‌స్ట్రుమెంట్ పేరు. ఓకే. ఓకే. సో, దానివల్ల ఒక రూరల్ ఫీల్ వస్తదనమాట. ఓకే. సో, అంటే చాలా అంటే పాపులర్ ఇన్‌స్ట్రుమెంట్. చాలా మనం ఫోక్ అవునవును. సాంగ్స్‌లో వింటా ఉంటాం నాదస్వరం అనే హ్మ్. ఇన్‌స్ట్రుమెంట్. పెళ్ళిళ్ళలో వింటూ అవును. కరెక్ట్. ఉంటాము. మనం సన్నాయి అంటాం. అవును. దాని ఒరిజినల్ నేమ్ నాదస్వరం. హ్మ్. సో, ఫ్లూట్ కూడా అంటే మనకు చాలా తెలిసిన ఇన్‌స్ట్రుమెంట్. హ్మ్. సో, ఫ్లూట్ ఇంటే ఏదో ఒక పల్లెటూరికెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతా ఉంటది. ఆ స్టైల్ అంటే ప్లేయింగ్ చేసే స్టైల్‌ని బట్టి. ఓకే. సో, ఆ ట్యూన్స్ ఆయన మేబీ సుభాష్ గారు సెలెక్ట్ చేసుకున్న ట్యూన్స్ వల్ల సో, హ్మ్. వినగానే మీకు మేబీ ఆ ఫీల్ వచ్చుంటది. నైస్. నైస్. సో, 'జీవి ప్రకాష్' గారి దగ్గర వర్క్ చేశానన్నారు. హ్మ్. ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ హ్మ్. చేశానన్నారు. సో, 'జీవి ప్రకాష్' గురించి మాట్లాడాలి అంటే ఆయన ఏఆర్ రెహమాన్ గారి అవును. మేనల్లుడాయే, వాళ్ళ అవును. మామ్ కూడా సింగరు. అవును. సో, వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ జడ్జ్‌మెంటల్ మైండ్ ఉంటుంది. అవును. మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే. హ్మ్. సో, ఆయన మీకు ఇది చేయండి, అది చేయండి అలాంటి ఏమన్నా సజెస్ట్ చేసేవాళ్ళా? 'జీవి ప్రకాష్' గారి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటదండి. సో, ఆయన ఒక కంపోజింగ్ ట్రాక్ వాయించేస్తారు ఫస్టే. హ్మ్. సో, ఆయనకు వర్క్ చేసి నేను 'సర్దార్ మూవీ' అని చెప్పిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అవును. సో, థీమ్స్ అన్నీ ఆయన వీడియో చూస్తా ఒక సింగిల్ రన్‌లో ప్లే చేసి పంపించేస్తారు. హ్మ్. సో, ఇది వాళ్ళకివ్వండి, ఇది వీళ్ళకివ్వండి, వాళ్ళు వర్క్ చేస్తారని. సో, నేను అది పంపించినప్పుడు అది నేను మళ్ళీ ప్లే చేసి పంపించిన తర్వాత ఆయన కరెక్షన్స్ అనిపించి చెప్తారు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ కొంచెం ఇంకా వేరే ఉంటే బావుంటది. సో, మేబీ ఈ నోట్స్ కాకుండా ఇంకొంచెం చేంజ్ చేస్తే బెటర్ ఉంటదని. సో, వాళ్ళ ఇంజినీర్ ఉంటారు యెహోవా హసన్ అని. సో, ఆయనకి చెప్తే ఆయన మీడియేట్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, అట్లా. ఓకే. హ్మ్. సో, ఇప్పుడున్న ఆడియన్స్‌కి వాళ్ళ మ్యూజిక్ టేస్ట్ మారిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు 90స్ ఉన్నారు, 80స్ ఉన్నారు, జెన్‌జీస్ ఉన్నారు. సో, కరెక్ట్. హ్మ్. అందరిని అంటే అందరికి నచ్చే విధంగా హ్మ్. చేయాలి. సో, అప్పుడు ఈ ట్యూన్ అయితే ఇదివరకు వాళ్ళకి నచ్చేది. ఇప్పుడు హ్మ్. అలాంటిది ఎవరు క్యాచ్ చేయలేకపోతున్నారు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? యాహ్! అండి. అంటే టేస్ట్ మారుతా ఉంది గదా! ఎందుకంటే చాలా మందికి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 'హ్యారీ జయరాజ్' తెలవదు చాలా మందికి. ఆయన సాంగ్స్ చాలా తెలుసు. అయ్యో! 'హరీష్ జయరాజ్' గారు. మీకు తెలుసు యాహ్! కావచ్చు. యాహ్! చాలా మంది ఇప్పుడు కొత్త పిల్లలున్నారనుకోండి. వాళ్ళకి హుహు. చెప్తే ఐ డోంట్ నో అది ఇది అని అంటారు. సో, అవునవును. వాళ్ళ పాటలు చెప్తే ఇప్పుడు ఒక మారు కలిసినందంటే యాహ్! ఐ నో దట్ సాంగ్ అంటారు. హ్మ్. సో, అట్లా ఇప్పుడు ఇవి వినడం ఏంటంతా ఒక కైండ్ ఆఫ్ వేరే ఇప్పుడు పాప్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది. హ్మ్. సో, ఇంకా హ్మ్. కొరియన్ మ్యూజిక్ ఇదేదో అంటున్నారు కదా! అవునవును. సో, కేపాప్ ఫ్యాన్స్ అయిన చాలా మంది. అవును. బట్ నేను నమ్మేదేంటంటే అండి మెలోడీ మాత్రం టైమ్‌లెస్ అండి. హ్మ్. కదా! ఇప్పుడు మనం ఈ రోజు గూడా ఇప్పుడు మనం 'రాజా' గారి పాటలింటే ఎందుకు ఆ ఫీల్ ఇంకా ఫ్రెష్‌గా ఉంది. కమ్మని ఈ ప్రేమ లేఖలు ఎందుకు ఫ్రెష్ ఉందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మెలోడీ. హ్మ్. బట్ అందరికీ మ్యూచువల్‌గా మాత్రం మెలోడీస్ మాత్రం వింటూనే ఉంటారని అనుకుంటున్నాను నేను. యెస్. హ్మ్. యెస్. అంటే మేబీ అంటే వినే స్టైల్ మారొచ్చు. అంటే అవును. బట్ మెలోడీస్ మాత్రం వింటారు. ఎప్పటికి ఉంటాయి అని. వింటూనే ఉంటారనుకుంటున్నాను నేను. అండ్ ఆఫ్ హ్మ్. కోర్స్ మీరెలాగా ఐ మీన్ ఆడియన్స్ మీ మ్యూజిక్‌ని ఎలా జడ్జ్ చేస్తారో, మీరు హ్మ్. కూడా ఆడియన్స్‌ని జడ్జ్ చేసి ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ దించాలి ఆ! అని చెప్పేసి మీరేమన్నా అనుకుని దించిన మ్యూజిక్ ఉందా? యాహ్! లేదండి. అంటే మనం జడ్జ్ చేయగలిగితే అందరూ హిట్ సాంగ్సే చేస్తారు కదండీ. ఇది నచ్చుతది ఖచ్చితంగా తెలిసినప్పుడు అట్లనే చేస్తాం కదా! హ్మ్. బట్ అంటే ఆల్బమ్ వరకు ఓకే అట్లా. బట్ హ్మ్. మూవీకి సిట్యుయేషనల్‌గా ఉంటది కదా! సాంగ్స్ అనేది. హ్మ్. సో, సిట్యుయేషనల్‌గా ఏది కరెక్ట్ అనిపిస్తదో సో, అది మళ్ళీ డైరెక్టర్ గారికి నచ్చాలి. సో, ఇట్లా ఉంటే ప్రొడ్యూసర్‌కి నచ్చాలి. ఓకే. సో, ఇట్లా మళ్ళీ ఇంకా సో, అన్ని చాలా పాయింట్స్ ఉంటాయి కదా! కన్సిడర్ అమ్మో! చేయాల్సినవి. సో, అట్లా. ఓకే. ఓకే. హ్మ్. మీరు ఇన్‌స్ట్రుమెంట్స్‌ని కానీ, తర్వాత మీ టీమ్ గురించి చెప్పండి. ఎంతమంది వర్క్ చేశారు? ఏంటి అది? యాహ్! అంటే కీబోర్డ్ నేనే చేశానండి మొత్తం.